హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా నా బర్త్డే చాలా బాగా జరిగింది. ఇంకా మీ అందరు కూడా మీ కామెంట్స్ చూసి చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లాస్ట్ 2 వ్లాగ్స్ చూడండి వాళ్ళు, ప్లీజ్ చూడండి, లైక్ చేయండి. ఇంకా చిన్న చిన్న షార్ట్స్ పెడుతుంటాను, వాటికి కూడా లైక్ చేయండి, అంటే నచ్చితేనే. ఇంకా నా బర్త్డే రోజు మా సుదర్శన్ బిర్యానీ చేశాడు. ఇంకా నేను తినలేకపోయాను. 12 తర్వాత తిందాం అనుకున్నాను, కానీ అంత ఓపిక లేదు, అలసిపోయాను, ఇంకా పడుకునేసాను. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఏమంటే ఆ బిర్యానీ కొద్దిగా ఉంటే వేడి చేసుకొని మరీ తింటున్నాను. ఎంత ఎమ్మీగా ఉందంటే వావ్గా ఉండింది అసలు. ఇంకా నా డ్రెస్ని చూసి మీరు అందరు కూడా 2-3 కామెంట్స్లో అవునా ఆశ నిజంగానే కామెడీ పీస్ లాగా ఉన్నావు అనేసి అన్నారు. నవ్వుకున్నాను వాటిని చూసి. అదేమంటే 2XL అనమాట సైజు, ఎం లేదు, కానీ ఆ కలర్ దానిపైన ఉన్న ప్రింట్ నచ్చి ఇంకా ఓకే 2XL అయితే ఏమి లూజ్గా ఉండడమే ఫ్యాషన్ కదా అన్నట్టుగా తీసేసుకున్నాను. ఇంకా ఇక్కడ నుండి ఏమంటే ఇది నెక్స్ట్ డే అనమాట, థర్స్డే రోజు, గురు పౌర్ణమి రోజు అనమాట. ఈ వ్లాగ్ ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా రోడ్ మీద సుదర్శన్ రెడ్డి యాపీ వెళ్తుంటారు, చూడండి కనిపిస్తారేమో మీకు. నేనైతే బాయ్ చెప్పడానికి నుంచొని ఉన్నాను. ఆ రోడ్ అయితే ఇంకా అలానే ఉంది, అది తవ్వి పెట్టారు అని చెప్పాను కదా, మట్టిగా అది టెడ్డీ వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా సో ఓకే గేట్ ఓపెన్ ఉందనమాట, అటు సైడే వెళ్ళాలి, అటు సైడ్ నుండి రావాలి. సో ఆ సైడ్ నుండే వెళ్తున్నారు. ఇంకా అందరు వెళ్ళిపోయిన తర్వాత ఏమంటే ఇంకా అదిగో బెడ్షీట్స్, నార్మల్ హౌస్ అంతా కొంచెం అక్కడ గలీజ్గా అయిపోయి ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసేసుకుంటాను. అదే ఆలోచించుకుంటూ క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్గా ఏమంటే ఆ రోజు ఇంకా యోగాకి వెళ్ళాలి, ఇంకా గురు పౌర్ణమి ఉంది. యోగాకి వెళ్ళకపోతే 1 hour కలిసి వస్తుంది, తర్వాత చెప్తాను దాని గురించి. ఇక్కడ ఎందుకు చూపిస్తున్నా ఈ 2 టేబుల్స్ అంటే, మొన్న మేము నంది హిల్స్ దగ్గర రిసార్ట్కి వెళ్ళాం కదా, అదే ఒక హోటల్ రూమ్లో ఉన్నాం. అక్కడ డైనింగ్ టేబుల్ చాలా నచ్చింది, అలా ఉంటే ఎంత బాగుంది కదా వచ్చినప్పటి నుండి అడుగుతూనే ఉన్నాం, బాబా నాకు డైనింగ్ టేబుల్ కొని అనేసి. సో సుదర్శన్ ఏమన్నా అంటే ఈ 2 టేబుల్స్ ఉన్నాయి కదా బుజ్జు, నీట్గా ఏమీ లేకుండా క్లీన్గా పెట్టేసుకో, అక్కడ ఏమీ లేకుండా అప్పుడు కొనిస్తాను అన్నాడు. అప్పటి నుండి ట్రై చేస్తున్నాను, దాని మీద ఏమీ లేకుండా చేద్దాం అంటే ఏదో ఒకటి వచ్చి పెట్టేస్తాను, అన్నీ అట్లే అయిపోతున్నాయి. అదే మీతో షేర్ చేద్దాం అనుకున్నా, కానీ ఒక రోజు మాత్రం ఆ 2 క్లీన్ చేసేస్తాను ఎప్పటికైనా. ఇంకా ఇదేమంటే మా హ్యాపీ ఫ్రెండ్ బర్త్డే అనమాట ఆ రోజు ఈవినింగ్. సో బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేసి వెళ్ళింది, ఇన్విటేషన్ కార్డ్ అనమాట అది. ఇంకా ఆ రోజు ముందు రోజు అబ్బు వచ్చి ఉన్నాడు అన్నమాట ఇంటికి. అప్పుడు ఈ కార్డ్ చూశాడు, ఇన్విటేషన్ కార్డ్. రే హ్యాపీ జాగ్రత్తగా పెట్టుకోరా, మళ్ళీ నిన్ను బర్త్డే పార్టీకి అలౌ చేయరేమో అది లేకపోతే అనేసి అంటా ఉన్నాడు. ఇంకా నేను సుదర్శన్ చెప్పా, బాబా ఈరోజు గురు పౌర్ణమి, నేను యోగాకి వెళ్ళాను బాబా అనేసి అన్న. యాక్చువల్గా హారిక వాళ్ళు వచ్చినారు, ఆ 1 week నేను యోగాకి వెళ్ళలేదు. దాని తర్వాత మండే ట్యూస్డే, దీని గురించి కూడా మళ్ళీ చెప్పాలి మీకు. అసలు ఏంటో ఏదేదో మీతో షేర్ చేయాలి అనుకుంటాను, నాకు అసలు ఆ వ్లాగ్ సరిపోవట్లేదు అనమాట చెప్పుకోవడానికి మీతో. ఫస్ట్ అయితే దీని గురించి చెప్పేస్తానండి, మళ్ళీ మర్చిపోతాను. ఇదేమంటే ఆ రోజు మార్నింగ్, గురు పౌర్ణమి రోజు మార్నింగ్ ఏమంటే బ్లడ్ టెస్ట్కి ఇచ్చాను అనమాట. అదే అనమాట ఆ ప్లాస్టర్. యాక్చువల్గా ఏమంటే నాకు ఈ మధ్య బియ్యం ఎక్కువ తినాలనిపిస్తూ ఉంది, తింటున్నాను అని చెప్పాను కదా. సో మీ అందరు నాకు కామెంట్స్లో ఆశ ఐరన్ తక్కువ అయి ఉంటుంది, బ్లడ్ ఉండదు, జాగ్రత్తగా ఉండు, తినద్దు, అది అలవాటు చేసుకోదు, చాలా డేంజర్ అది, ఫస్ట్ డాక్టర్ చూపించుకో, బ్లడ్ టెస్ట్ చేయించుకో అనేసి ఎన్ని కామెంట్స్ వచ్చాయో నాకు. మళ్ళీ పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో అంతా. ఇంకా మా సుదర్శన్ చెప్పా, బాబా నాకు బ్లడ్ టెస్ట్ చెప్పివా ఫస్ట్ అనేసి. ఇంకా మా నార్మల్గా 3 monthsకి అట్లా చేయించుకుంటూ ఉంటాను, రీసెంట్గా కూడా చేయించుకున్నాను హీల్ పెయిన్ అనేసి. సో అప్పుడు ఏం నార్మల్గానే ఉండింది కదా, ఇంకా సరే అని మళ్ళీ ఇంకా చేయించుకున్నాను ఆ రోజు మార్నింగ్. సో వ్లాగ్ నేను ఎండ్లో చెప్తాను, రిపోర్ట్స్ వచ్చేస్తాయి ఈరోజే, నేను ఎండ్లో చెప్తాను ఏమొచ్చింది ఏంటనేది. ఇంకా ఇదేమంటే కాఫీ పౌడర్, మా ఫ్రెండ్ అర్చన అనేసి యోగా ఫ్రెండ్ అనమాట, తను ఇచ్చింది, బర్త్డే రోజు ఇచ్చింది. అది నేను గిఫ్ట్ లాగా అనుకున్నాను. వాళ్ళది సకలేష్పూర్ అనమాట. సో అక్కడ అక్కడంతా కాఫీ ప్లాంట్స్ ఇవంతా ఫేమస్ కదా, సో అక్కడిది ఒరిజినల్ కాఫీ పౌడర్ అనమాట అది. ఇంకా దాన్ని మనం ఎలాగైనా తాగచ్చంట, ఫిల్టర్ కాఫీ లాగా చేసుకొని తాగచ్చంట, ఇన్స్టెంట్గా కాఫీ లాగా కావాలంటే కూడా మిక్స్ చేసుకొని తాగచ్చంట. ఇంకా అలా అనమాట. ఇంకా ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాను, చపాతీ ఆ రోజు, దాని తర్వాత మూంగ్ దాల్ చేసుకున్నాను. రెడ్డి అబ్బి వాళ్ళు కూడా అదే పెట్టి పంపించాను, తినేశారు. ఇంకోటి ఏమంటే అదే ఈరోజు గురు పౌర్ణమి, ఇంకా నేను యోగాకి వెళ్ళాలా వద్దా ఆలోచించుకుంటాను. మా సుదర్శన్ 1 week నువ్వు వెళ్ళలేదు బుజ్జు అంటే, 1 week హారిక వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళలేదు. ఇంకా తర్వాత మండే నుండైనా వెళ్దామంటే నా బర్త్డే కదా, ఇంకా మండే ట్యూస్డే సుదర్శన్ అన్నాడు, బర్త్డే అయిపోయినాక వెళ్ళు బుజ్జు, మండే ట్యూస్డే మళ్ళీ బాడీ పెయిన్స్ అంటా ఉంటావు, నీ బర్త్డే కదా మళ్ళీ అనేసి అన్నాడు. సో అట్లా మండే ట్యూస్డే వెళ్ళలేదు, మళ్ళీ వెన్స్డే కూడా అట్లా కొంచెం లేజీగా వెళ్ళాల. ఇంకా థర్స్డే వెళ్దాంలే అనుకుంటే ఆ రోజు గురు పౌర్ణమి. సో వెళ్ళకపోతే 1 hour కలిసి వస్తుంది, పూజ చేసుకోవచ్చు తొందరగా అంతా. కాకపోతే ఇంకా వెళ్ళాలి, సుదర్శన్ వెళ్ళమని చెప్పాడు కదా అనేసి ఇంకా సరే. ఇంకా వెళ్ళే ముందు నేను తినకుండా ఉండలేను. యాక్చువల్ గురు పౌర్ణమి రోజు నేను ఫాస్టింగ్ ఉందాంలే అనుకున్నాను, కానీ ఇంకా తినకుండా యోగాకి చేయలేను నేను. అందుకని తినేసే వెళ్తాను, తినేసి ఒక 15 minutes తర్వాత అలా బయలుదేరుతాను. వెళ్ళేసరికి నేను ఒక్కదాన్నే ఫస్ట్ వచ్చున్నాను. ఇంకా మా యోగా ఫ్రెండ్స్ అందరూ ఏమంటే ఈరోజు కూడా రావేమో, ఒకేసారి మండే నుండి వస్తావేమో అనుకున్నాము అనేసి అన్నారు. ఇంకా నేను అదే అనుకున్నాను. మా సుదర్శన్ వెళ్ళు 2 days కూడా ఎందుకు వేస్ట్ చేయాలి, వెళ్ళేసిరా అనేసి అంటే ఇంకా వచ్చాను అని చెప్పాను.
అనమాట. అప్పుడు వాళ్ళందరూ మా సుదర్శన్ భలే పొగుడుతూ ఉంటారు, నీకు నీ హస్బెండ్ భలే సపోర్ట్ చేస్తూ ఉంటారు, భలే లక్కీ నువ్వు, అది ఇది అనేసి అంటూనే ఉంటారు ఎప్పుడు. అంటే మీ అందరు లాగే అనమాట, కమెంట్స్లో మీరు కూడా అంతే కదా సుదర్శన్ పొగుడుతూ ఉంటారు. సో అలా ఎక్కడికి వెళ్ళినా మా సుదర్శన్ పొగుడుతూనే ఉంటారు. నార్మల్గా హస్బెండ్స్ ఎలా ఉంటారంటే, ఇప్పుడు నువ్వు యోగాకి వెళ్ళడం అవసరమా, ఇంట్లో పనులు చేసుకో, ఈరోజు దీపం పెట్టుకో, పండగ కదా అలా అనేసి అనేవాళ్ళే ఎక్కువ ఉంటారు నాకు తెలిసి. కానీ మా సుదర్శన్ అలా కాదు. ఇంకా ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయింది, అలసిపోయి ఉంటాను. ఇంకా చాలా రోజుల తర్వాత వెళ్ళేసరికి బాడీ పెయిన్ స్టార్ట్ అవుతాయి, కానీ అప్పటికప్పుడు స్టార్ట్ అవ్వవు, ఈవినింగ్ అయ్యేసరికి అవుతూ ఉంటాయి అనమాట. ఇంకా టీ తాగుదాం ఫస్ట్ అనిపించింది, కొంచెం మార్నింగ్ తాగేశాను, ఇంకా హాఫ్ ఉంది, సో అది మళ్ళీ వేట్ చేసుకుంటున్నాను. ఇంకా టీ తాగే లోపల గీజర్ వేసేసుకుందాం అనేసి గీజర్ వేసేసి వచ్చి కూర్చొని ప్రశాంతంగా టీ తాగాను. తర్వాత ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుందాం, ఇది కూడా అప్లై చేసుకుని అప్పుడు రమ్య శ్రీమంతానికి వెళ్ళాను కదా, రమ్య శ్రీమంతం అంటే గుర్తుకొచ్చింది, ఎన్ని రోజులు అయిపోయింది అంటే చెప్దాం అనుకున్న వ్లాగ్స్లో మర్చిపోతాం. మా రమ్యకి బాబు పుట్టాడు, ఎంత హ్యాపీ అనిపించింది. ఇంకా నార్మల్ డెలివరీయే అనమాట. రమ్య శ్రీమంతానికి వెళ్ళింది కూడా ఒక చిన్న షార్ట్గా పెట్టుకున్నాను, అది పోస్ట్ చేయడం మర్చిపోయాను. తర్వాత అన్నీ ఇంకా వచ్చేసే హారిక వాళ్ళు వచ్చారు, అవి పెట్టుకుంటూ ఇట్లా బిజీ అయిపోయాయి. అది మళ్ళీ పోస్ట్ చేస్తాను, మీకు గుర్తు వచ్చింది ఇప్పుడే. ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయన్నమాట. ఇదిగో అలా షింక్ కడగడము కొన్ని ఉన్నాయి. సో అవంతా క్లీన్ చేసుకొని వచ్చాను, క్లీన్ చేసేసుకొని మంచిగా హెడ్ బాత్ చేసేసుకొని ఇంకా వచ్చాను. ఇక్కడ దీపం పెట్టుకొని కూడా ఒక 15 days అయిపోతూ ఉంది, ఇంట్లో పెట్టకూడదు అట్లా అనేసి. ఇంకా ఇలాంతా రోజు క్లీన్ చేసుకొని బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసేసి ఇంకా అవన్నీ కడగాలి. చూసుకుంటేనేమో ఇక్కడ సిల్వర్ది నేను కడిగేది ఒకటి లిక్విడ్ లాగా ఉంటుంది, దాని పేరు ఏంటో మర్చిపోయా, అది అయిపోయింది కరెక్ట్ టైంలో. అరే అనేసి ఇంకా అదే తెప్పించుకొని అది వచ్చేంతవరకు నేను వెయిట్ చేయలేక అదిగో ఈ పెద్ద గిన్నెలో అవన్నీ వేసేసి లెమన్ పిండేసాను. ఇంకా విమ్ లిక్విడ్ ఉంది కదా, అది వేసేసి కొంచెం సేపు జస్ట్ ఒక 5 minutes అలా నానబెట్టుకున్నాను. దాని తర్వాత మంచిగా ఫోమ్ వస్తుంది కదా, ఇంకా దాంతో అలానే నార్మల్గానే రుద్దేసుకుంటున్నాను. మళ్ళీ ఆ సిల్వర్ది ఆర్డర్ చేసుకుందాంలే, అది వచ్చిన తర్వాత మళ్ళీ నీట్గా కడుక్కుందాం నెక్స్ట్ టైం అనేసి. అది యాక్చువల్గా లాస్ట్ టైం నేను మీషోలో ఏమో ఆర్డర్ చేశాను, అది మీషోలో ఎందుకో తెలీదు, మీషోలో ఏదైనా ఆర్డర్ చేస్తే ఎన్ని రోజులకి వస్తుందో నాకు అసలు, అందుకే నేను ఎక్కువ మీషో యూజ్ చేయను. సో ఇంకా సిల్వర్ది అమెజాన్లో కూడా ఉండాలి, అది చెక్ చేసి ఆర్డర్ చేసుకోవాలి. ఇంకా ఆ రోజు నేను అసలు యోగాకి వెళ్ళే టైంకి ఏమంటే, నేను ఇంక ఈరోజు పూజ చేస్తాను ఏమోలే సర్లే ఫస్ట్ వెళ్దాం యోగాకి అన్నట్టుగా స్టార్ట్ అయ్యాను. నాకు ఎందుకో తెలియదు, అంటే నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టము, మీ అందరికీ తెలుసు, షిరిడికి కూడా వెళ్ళేసి వచ్చాము కదా లాస్ట్ ఇయర్ అందరం కలిసి. సో ఇంకా అట్లా నాకు మనసు ఏదోగా ఉండింది, ఈరోజు గురు పౌర్ణమి, నేను ఇంకా ఈరోజు దీపం పెట్టకపోతే ఎట్లా, దేవుడి దండం పెట్టుకోకపోతే ఎట్లా, అంతా చాలా టయర్డ్ అయిపోయాను. కొంచెం వేడివేడిగా స్నానం చేసిన తర్వాత కొంచెం ఎనర్జీ వచ్చిందనమాట. సరే అనేసి గబగబా ఇంక ఇవన్నీ చూసుకుందాంలే, ఎలా లేట్ అయినా పర్వాలేదు, ఎంత టైం చూసుకోకుండా అన్నీ చేసుకుంటా ఉందాము స్లోగా అనేసి స్టార్ట్ చేశాను. ఏదైనా కానివ్వండి టైం చూస్తూ చేసుకున్నాను అనుకోండి, అస్సలు అవ్వద్దు, అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. యోగాలో కూడా ప్లాంక్ చేస్తాం కదా, ప్లాంక్ కరెక్ట్గా 1 minute 60 seconds అట్లా అంటది, అది తను నియతి. ఇంకా అది టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది, 15 seconds మోర్, 10 seconds మోర్, 5 seconds మోర్ అలా అంటూ ఉంటే నాకు ఎట్లా అయిపోతుందంటే ఇంకా చాలా నాకు స్టాప్ చేసేస్తాను అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. లాస్ట్కి టైం వద్దు, నువ్వు అట్లా కౌంట్ చేయొద్దు, 1 minute అయిపోయినాక కంప్లీట్గా అప్పుడు చెప్పు అనేసి అంటుంటాను. సో అలా ఎందుకో తెలియదు, అందరికీ నార్మల్ టైం పెట్టుకొని చేసుకుంటారు గబగబా పనులు అయిపోవడానికి. నేనేమంటే కొంచెం డిఫరెంట్ ఏమో అనిపిస్తూ ఉంటుంది, టైం పెట్టుకుంటే టెన్షన్ అనమాట, అవ్వదు. ఇంకా టైం పెట్టుకోకుండా చేస్తే టైం అనుకున్న దానికంటే చాలా తొందరగా చేసేసి ఉంటాను. ఇంకా ఆ రోజు సాయిబాబా సాంగ్స్ పెట్టుకొని, నాకు సాయిబాబా సాంగ్స్ అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుండి నాకు చాలా ఇష్టము. సాయిబాబా టెంపుల్కి వెళ్ళిన ఇంకా సాంగ్స్ వినడము, ఆ సాంగ్స్ నేర్చుకోవడము కొన్ని అట్లా చేసేదాన్ని. ఇంకా అట్లా అంటే నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట, అలా ఎక్కువగా సాయిబాబా ఇష్టపడేవాళ్ళు. ఇంకా సాయిబాబా రింగ్స్ కూడా పెట్టుకునే వచ్చేవాళ్ళు ఫింగర్స్కి, మేము పెట్టుకోము కదా, అలా జస్ట్ చూసేదాన్ని అంతే. ఇంకా ముగ్గు వేసేసిన తర్వాత సాయిబాబా నార్మల్గా దీపం పెట్టుకోవాలంటే నేను ఏదైనా షుగర్, ఒక చిన్న కప్లో షుగర్, ఇంకా గ్లాస్లో వాటర్ అలా పెట్టేస్తూ ఉంటాను. ఇంకా ఫ్రూట్స్ పెడతాను మామూలుగా ఇంట్లో ఉండేటివి, అదే పనికి ప్రసాదం చేసి అలా పూజ చేయడం ఎక్కువగా ఏం చేయను, ఎప్పుడో ఇలా ఫెస్టివల్స్ ఉన్నప్పుడే. ఇంకా ఆ రోజు నాకు ఓపిక లేక వద్దులే, జస్ట్
షుగర్ ఈరోజు కూడా షుగర్ అలా పెట్టేసి దీపం పెట్టేద్దాం, టెంకాయ కొట్టేసేద్దాము అనేసి అనుకున్నా. కానీ ఎందుకో తెలియదు, ఏదో చేయాలి అనుకుంటాను. సరే సాయిబాబాకి ఏది ఇష్టమో చూద్దాం అనేసి యూట్యూబ్లో చూస్తే గోధుమ రవ్వతో రవ్వ కేసరి చేస్తున్నారు. సో నేను నార్మల్ రవ్వతోనే ఫస్ట్ రవ్వ కేసరి చేద్దాంలే, గోధుమ రవ్వతో ఎప్పుడు చేయండి ఎందుకు ఇప్పుడు అన్నట్టుగా ఇంకా రవ్వ కేసరి చేసుకుంటున్నాను. ఈ రవ్వ కేసరి కూడా కొంచెం కలర్ వేద్దాం, ఫుడ్ కలర్, ఆరెంజ్ కలర్లో అలా గ్రీన్ కలర్లో అలా ఉంటాయి కదా, అలా వేద్దాం అనేసి అనుకున్నా ఫస్ట్. కాకపోతే మళ్ళీ ఎందుకో ఇలా వైట్గానే ప్లెయిన్గానే పెడదాము, ఎందుకంటే సాయిబాబా వైట్గా ఉంటారు కదా, సో మ్యాచ్ అవుతుంది కలర్ ప్రసాదం దేవుడికి అన్నట్టుగా అనిపించి ఇంకా నేను కలర్ ఏం వేయకుండా అలాగే పెట్టేసుకున్నాను. ఇంకా 6 months అయిపోయాయి కదా, 1 yearలో 2025లో 6 months కంప్లీట్ అయింది. 6 months ఇది. ఈ 6 months కంప్లీట్గా అసలు ఇంకా ఫెస్టివల్స్తోనే బిజీగా ఉంటాం. అలా ఎప్పుడు అలా చూసుకుంటూ అలా ఉండేదాన్ని. ఈసారి ఏం తెలుసా, నేను 6 months ఇంకా టెడ్డీకి ఎగ్జామ్స్ కరెక్ట్గా 6 months ఉంది, కరెక్ట్గా చెప్పుకోవాలంటే అనే టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకు ఆశ అంత టెన్షన్ పడుతూ ఉంటారు, టెన్షన్ పడి పిల్లలు టెన్షన్ పెడుతున్నారు అనే కామెంట్స్ వస్తూ ఉంటాయి. అది మీకు తెలీదు, అది మాకు ఎక్స్పీరియన్స్ అవుతాం కాబట్టి మాకే తెలుస్తాయి. టెన్షన్ ఎక్కువగా ఏం పడను, కానీ టెన్షన్ మాత్రం ఉంటుంది. ఏమంటే 10th class చాలా కాంపిటీషన్ ఉంది ఇప్పుడు. ఇంకా అసలు ఏ పిల్లల్ని అడుగు, ఎవరినైనా అడుగు, వాళ్ళకి టాప్ మార్క్స్ ఉంటాయి. అది ఎట్లుంటాయి నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఆంధ్రాలో అయితే చెప్పనవసరం 600 out of 600 కూడా వస్తున్నాయి, అది ఎట్లా వస్తున్నాయో తెలియడం లేదు. మెయిన్గా ఏమంటే టెడ్డీ కాన్సెప్ట్ వైజ్ వెళ్తుంది, అదే వెళ్ళాలి, అదే కరెక్ట్. కాకపోతే ఇక్కడ ఏమంటే మనము కొంచెం బట్టి పెట్టి రాస్తేనే మార్క్స్ వేస్తారనమాట, అలా కొన్ని ఉంటాయి. సో అట్లా టెడ్డీకి అలవాట్లేదు. సో అది కూడా ఇంపార్టెంట్, అది కూడా చదువురా, మార్క్స్ మంచిగా ఫుల్గా వస్తాయి అని చెప్తూ ఉంటాను. ఇక్కడ నా పూజ మాత్రం కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా, అమ్మయ్య అనుకున్నాను. మెయిన్గా ఇంకోటి ఏమంటే నా ఫ్రెండ్ కళ్యాణి అనేసి ఇక్కడే ఉందన్నమాట, అక్కడ వాళ్ళ ఇంటి పక్కనే సాయిబాబా గుడి. నేను తనకి స్టైల్గా ఫోన్ చేసి కూడా చెప్పేసి పొద్దున్నే కళ్యాణి సాయిబాబా గుడికి వెళ్ళాను, 6:30కే వెళ్ళేసి వచ్చేసాను ఆశ అనింది. అవునా అనేసి అనుకున్నా. సరే నేను వస్తాను, నా పూజ అయిపోయినాక వస్తావా నాకు తోడుగా అంటే, వస్తాలే, కాకపోతే నాకు పీరియడ్ ఉండాలి, ఒకవేళ లేదు అంటే మాత్రం వస్తాను ఆ లోపల, అవ్వకపోతే అందుకే పొద్దున్నే వెళ్ళేసి వచ్చేసాను అని చెప్పింది అనమాట. సరే కానీ నాకు ఇంకా టైం అయిపోయింది, నేను ఇంకా పూజ తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళలేదు. మెయిన్గా నాకు సాయిబాబా టెంపుల్కి వెళ్ళాలంటే చాలా ఇష్టం. ఇంకా ఇక్కడ ఏమంటే నేను కొన్ని ఆర్డర్ చేసుకున్నాను జెప్టోలో. బీన్స్ ఇదిగో ఈ బెండకాయలు చేసి చాలా అయిపోయింది. బీన్స్ ఏమంటే మెయిన్గా నా ఫ్రెండ్ కోసం తెప్పించాను, అది ఎందుకో చెప్తాను మీకు. ఇంకా నాకు ఇష్టమైన ఫ్రూట్స్ తెప్పించుకున్నాను. ఈ బీన్స్ ఏమంటే నా ఫ్రెండ్ శ్రావణి అనేసి, తను నాకు 4th class నుండి బీటెక్ వరకు నా క్లాస్మేట్, నా ఫ్రెండ్ అనమాట, చాలా క్లోజ్గా ఉంటుంది, క్లోజ్ ఫ్రెండ్స్. ఇంకా తను రీసెంట్గా ఏమంటే, ఆశ నువ్వు బీన్స్ ఫ్రై చేసావు కదా, అది ఎలా చేసావు ఒకసారి షేర్ చేయవా నాకు ఆ రెసిపీ అనేసి అనింది. సరే అనేసి ఇంకా తన కోసం అనేసి ఇంకా బీన్స్ తెప్పించి బీన్స్ ఫ్రై చేస్తున్నాను. 4th class నుండి ఇంటర్ వరకు ఒకే దగ్గర చదివాము, ఒకే క్లాసెస్లో చదివాము. ఇంకా బీటెక్ వచ్చేసరికి ఏమంటే తనది సిఎస్సి తీసుకుంది తను, నేను వచ్చేసి నాకు ఈసీఈ తీసుకున్నాను. సో అక్కడ కొంచెం దూరం అయ్యాము. మళ్ళీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలా కలుసుకున్నానో ఏంటి, ఫేస్బుక్ ద్వారా మళ్ళీ కలుసుకున్నాము. అప్పుడు ఇంకా అంతే, అప్పటి నుండి మళ్ళీ నా ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ వాళ్ళందరూ హైదరాబాద్లోనే ఉంటారు. వెళ్ళినప్పుడు అంతా కలవాలి అనుకుంటాను, వాళ్ళకి నాతో కలవాలి అనుకుంటారు, కానీ ఏంటో అస్సలు కుదరదు. మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్తాను అంతే, ఇంకా ఆ టైం ఎట్లా అయిపోతుందో తెలియదు. ఇంకా అక్కడ నుండి కూడా ఇంటి దగ్గర నుండి బయటికే రాను, ఇంటి దగ్గరే ఉంటాను. ఇంకా అంతే, మళ్ళీ వచ్చేస్తాను బెంగళూరుకి. నేను ఎన్నిసార్లు అనుకుంటాను నా స్కూల్ మేట్స్ని, నా కాలేజ్ మేట్స్ని అందరినీ వీడియో తీసి మీ అందరికి చూపించుకోవాలి వాళ్ళందరినీ అనేసి అనుకుంటూ ఉంటాను. అస్సలు కుదరదు, అది ఎందుకో తెలియట్లేదు. ఆ టైం ఎప్పుడు వస్తుందో అలా వచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది, నాకు అనిపిస్తుంటుంది. నా ఫ్రెండ్స్ అందరూ మన వ్లాగ్స్ చూస్తారు, ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు వాళ్ళనమాట ఎక్కువగా. ఫస్ట్లో స్టార్టింగ్లో, తర్వాత అలవాటు అయిపోయింది, వాళ్ళకి టైం ఉన్నప్పుడు చూస్తుంటారు, లేకపోతే చూడలేరు కదా. అలా మళ్ళీ ఎప్పుడైనా ఇలా కలిసినప్పుడు నా బర్త్డేస్ అప్పుడు అంటే కొన్ని షేర్ చేసుకుంటారు ఉంటారు. సో బీన్స్ చూసారు కదా ఎలా కట్ చేసాం, అలా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇంకా ఈ బీన్స్ ఫ్రైకి నేను చేసేది ఏమంటే, ఇదిగో మనకి పిజ్జాకి అలా ఈ సీజనింగ్స్ వస్తాయి కదా, ఆరిగానో, తర్వాత వచ్చి చిల్లీ ఫ్లేక్స్, ఇవి మామూలుగా అవైతే నా దగ్గర ఉన్నాయి కాబట్టి అవి వాడుతున్నాను. నార్మల్గా అలాంటి మనకి బయట కూడా అమ్ముతారు, అలా కూడా మనం కొనుక్కుంటాం కదా, అవి కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ దీనికి నేను కొంచెం ఆయిల్ వేసేసుకోవాలన్నమాట ఫస్ట్. ఇంకా దీంట్లో తెల్లగడ్డ దంచి వేయడం కానీ, పోపు వేసుకోవడం కానీ, కరివేపాకు, రెడ్ చిల్లీస్ అనేసి, గ్రీన్ చిల్లీస్ అనేసి అట్లాంటివి ఏమీ అవసరం లేదు. ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత ఈ బీన్స్ కట్ చేసుకున్న బీన్స్ ఉన్నాయి కదా, ఇంతకుముందు ఇలా కట్ చేసి ఇలా ఫుల్గా వేసేసుకుంటే ఆశ దాంట్లో పురుగులు ఉంటాయేమో చూసి వేసుకుంటా ఉంటూ, చిన్న కట్ చేసుకో, అలా పెద్ద వేసుకోకూడదు అని చెప్పారు. సో అప్పటి నుండి నేను నీట్గా అన్నీ చూసుకొని కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్లో నిజంగానే చూసుకోలేదన్నమాట, జస్ట్ వెనకాల ముందు కట్ చేసేసి వేసేసేదాన్ని, తర్వాత చెప్పిన తర్వాత చూసుకొనే వేసుకుంటున్నాను అట్లా.
సో అవి ఫ్రై అయ్యే లోపల ఇక్కడేమంటే నేను అదే జామున్ కొనుక్కున్నాను కదా, అవి నానబెట్టేద్దాం అనుకున్నాను. ఈ బాక్సులు ఏమంటే నేను ఎన్ని ఇయర్స్ 2-3 ఇయర్స్ అయిపోయింది కొనుక్కొని, మీషోలో కొనుక్కున్నాను. ఇవి భలే యూజ్ అవుతూ ఉంటాయి నాకు ఇవి. ఇంకా ఇదిగో ఇవి నేరేడు పండ్లు మంచిగా వాష్, మా సుదర్శన్ కొనియడు, అందుకనేసి ఇలా ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకుంటూ ఉంటాను. కొన్ని వచ్చినా కొంచెం రేట్ ఎక్కువైనా కానీ ఓకేలే సరిపోతాయి తినచ్చు అని, అంటే బయట కొంచెం తక్కువ ఉన్నా కానీ కొనిచ్చే వాళ్ళు లేరు కదా, అందుకనేసి ఇలా కొంచెం ఇలాంటి వాటికి కొంచెం అవుతూ ఉంటాయి అన్నమాట. సో మంచిగా వాష్ చేసేసుకున్నాను. దాని తర్వాత సాల్ట్, తర్వాత కారం, అంతే. రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని, ఈ మధ్య ఏమంటే సాల్ట్ కొద్దిగా తక్కువ వేసుకుంటున్నానే అనిపించింది, కొద్దిగా ఎక్కువ వేసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది. ఈసారి ఈ సీజన్లో అయితే నేను నేరేడు పండ్లు, పనస పండ్లు ఎన్ని తింటున్నానంటే అన్ని తింటున్నాను. ఎప్పుడు ఇలా తినలేదు, ఒకవేళ తిన్నా కానీ నాకు ఏదో ఒకటి బాగలేకుండా ఉండదు, అంత మన ఫీలింగే ఉంటుంది అనేసి నాకు అనిపిస్తూ ఉందన్నమాట. ఇప్పుడు చాలా ఏమంటారు, అంత ఫీల్ అవ్వకుండా ఏం కాదులే తినొచ్చు, ఇష్టంగా తినేస్తుంటాను కదా. సో నాకు ఏం అవ్వట్లేదు. ఇంతకుముందు ఒకసారి తింటే కోల్డ్ వచ్చేయడము, థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుందేమో అనేసి టెన్షన్ పడతా ఉండేదాన్ని. ఇప్పుడు అలా ఏం లేదు, హ్యాపీగా తినేస్తున్నాను. ఇంకా ఇవేమంటే 2 hours చాలు, నానిపోతాయి, తినేసేయచ్చు. కానీ నాకు ఈ మధ్య అలా నచ్చట్లేదు, ఆ నెక్స్ట్ డే తింటేనే నచ్చుతున్నాయి అనమాట. బాగా నానుతాయి, ఊరుతాయి, భలే ఉంటుంది అనిపిస్తూ ఉండింది. ఇందాక చూసాక బీన్స్ ఏమంటే వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయినాక దాంట్లోనే సాల్ట్ కొద్దిగా, పసుపు కొద్దిగా వేసేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఇవేమంటే అన్నీ కొన్ని అనిపిస్తాయి మాకు, అరే ఇది మాడిపోయిందేమో అనేసి. లేదు, ఆ మాడిపోయినట్టు అనిపిస్తుంది కానీ అంటే వాడి అదిగో అలా బ్రౌన్ కలర్లో ఉంది కదా, సో అట్లా వచ్చేసి ఉంటుంది. అదే టేస్టీగా ఉంటుంది చాలా. ఈ పచ్చి కలర్లో ఉంది కదా, దానికంటే అది కొంచెం బాగా వేగిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను చూపించాలనుకున్నాను, రాలేదు పైకి అది. సో అది చాలా టేస్టీగా ఉంటుంది. ఆ కలర్ వచ్చేలాగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అదంతా అయిపోయింది చాలు మనకి అనేసి అన్నప్పుడు ఇంకా ఈ చిల్లీ ఫ్లేక్స్, మనకి ఎంత కారం కావాలో అంత కారము, ఇంకా ఆరిగానో వచ్చేసి నేను ఒక 2 ప్యాకెట్స్ చాలే ఇంత క్వాంటిటీకి అనేసి అనుకొని అది అలా వేసేసుకున్నాను. ఇంకా అలాగే సాల్ట్ కొద్దిగా తక్కువగా ఉంటే వేసుకున్నాను. యాక్చువల్లీ ఆ సీజనింగ్స్లోనే సాల్టీగా ఉంటుంది, సో ఎక్కువ వేసుకోకండి, చూసుకొని మళ్ళీ వేసుకుంటూ ఉండండి. ఇంకా పాలాకు, ఉల్లికారం ఉంది కదా, అది కొద్దిగా ఉంటే అది వేడి చేసుకున్నాను. ఇంకా వేడి అన్నము, నెయ్యి వేసుకుని తినేస్తే చాలు. ఇంకా ప్రసాదం తినాలి, ఇంకా అప్పటి నుండి ఏమి తినలేదు, భలే ఆరాటంగా ఉండింది. నాకు ఈ మధ్య చాలా ఆకలిగా ఉందనమాట, ఆకలిగా తినాలిగా, లేకపోతే వీక్గా ఉండడం అలా. కిచెన్ ఆఫ్. మళ్ళీ చూసారా కెమెరా బ్లరీగా ఉంది, అక్కడ వంట చేసే దగ్గర అదంతా స్టీమ్ అంతా పడి ఉంటుంది కదా, తుడుచుకొని చేసుకొని ఉండాలి, మళ్ళీ మర్చిపోయాను. ఇంకా కేసరి మాత్రం చాలా బాగా వచ్చింది, కాకపోతే నాకు ఎక్కడో కొద్దిగా స్వీట్ ఎక్కువైందేమో అనిపించింది అనమాట. ఈ మధ్య నేను స్వీట్ ఎక్కువ తీసుకోవట్లేదు, మామూలుగానే ఎక్కువ తినను స్వీట్ నేను, కాకపోతే టీలో కూడా కొంచెం లిమిట్గానే తాగుతున్నాను. ఇంకా అలా తింటూ ఉన్నాను, సడన్గా గుర్తుకొచ్చింది అనమాట. నేను యాక్చువల్గా ఇది నా బర్త్డే రోజు చేసుకోవాలి అనేసి అనుకున్నాను, కానీ కుదరలేదు. ముందే ప్లాన్ చేసుకొని బర్త్డేకి అనేసి చేసుకొని అదంతా చేస్తే అట్టర్ ఫ్లాప్ అవుతుందిలే. ఇంకా మార్నింగ్ ఇడ్లీయో దోశో, దానికి మళ్ళీ నాన్ వెజ్ ఏదైనా, లేకపోతే ఇంకా అసలు తినమో గుడికి వెళ్ళాలనుకుంటున్నాం, సో అట్లాంటివన్నీ జరుగుతాయి, ఏం జరుగుతుందో తెలీదు, వద్దులే అనేసి అనుకున్నాను అనమాట. అందుకే వెళ్ళా. అసలు ఏమనుకున్నానంటే అలసందలు కొనుక్కున్నానని చెప్పానుగా, అప్పటి నుండి ఆ అలసంద వడ వేయనే లేదనమాట. ఆ అలసంద వడలు వేసుకుందాము, నా బర్త్డేకి వేసుకుందాము అనేసి అనుకున్నాను. కానీ వడలు అన్నిన తర్వాత ఏమంటే వీళ్ళు ముగ్గురు తినరు, తింటే మహా అంటే ఒక్కొక్కటి తింటారేమో అంటే, నేనే ఇష్టంగా ఎక్కువగా తినేది, ఇంకా ఎందుకులే అన్నట్టుగా ఇంకా చేయలేదు ఆ రోజు. ఇంకా ఈరోజు గుర్తుకొచ్చింది, సో గురు పౌర్ణమి కదా, ఇప్పుడు నానబెట్టేది అది ఒక 2-3 hours నానబెడితే చాలు అనేసి యూట్యూబ్లో చూశానమాట. సో యాక్చువల్గా నేను మోహనకు ఫోన్ చేశాను అలసంద వడలు చేసే ముందు ఎలా చేయాలి అని, తను ఫోనే ఎత్తలేదు, బిజీగా ఉందేమోలే అనుకునేసి ఇంకా నేను యూట్యూబ్లో చూసా ఎలా చేయాలి అంటే. ఫస్ట్ నానబెట్టేద్దామనేసి మంచిగా వాష్ చేసుకొని ఒక 2-3 times నానబెట్టేసుకుంటూ ఉన్నాను. సో దాంట్లో ఏమంటే 2-3 hours నానబెడితే చాలు అన్నాను, సో అందుకనేసి ఈవినింగ్ చేసి పెడదాం కదా, బాగుంటుంది అనుకున్నాను. మా పిల్లలు వచ్చారండి, రారా. అమ్మయ్య వచ్చారండి బాబు, వచ్చారండి బాబు. బాగుండు.
అక్కడ బెడ్రూమ్లో ఫ్యాన్ ఆఫ్ చేసే. నేను ఏదైనా చేయనివ్వండి, అది ఎలాగైనా వండనివ్వండి, మా యాపీ మాత్రము భలే ఉందమ్మా అనేసి మాత్రం అంటుంది. అది నాన్ వెజ్ తప్ప. నాన్ వెజ్ అది ఎంత బాగున్నానివ్వండి, ఆహా నోట్లోని మాట రాదు. బాటిల్ పడిపోతుంది. అలెక్సా కిచెన్ వీళ్ళకి ఒక్కొక్కసారి ఏమంటే ఆమ్లెట్ స్మెల్ ఒకరికి ఏమంటే ఆంటీ చేసిన వడల్ కర్రీ స్మెల్ అంట టెడ్డీకి. ఇంకా మా సుదర్శన్కి అయితే 2-3 సార్లు ఫోన్ చేసి చెప్పా ఎక్కడ నాన్ వెజ్ తినేస్తాడో అనేసి. నాన్ వెజ్ తినద్దు బాబా అనేసి. ఎలా ఉంటాడా? స్వీట్గా ఉంది కదా కొద్దిగా. బాగుందా? కరెక్ట్గా నాకు కొద్దిగా స్వీట్ అనిపించింది. అంటే ఈ మధ్య ఎక్కువ స్వీట్ తినట్లేదు. టెడ్డా ఏ బిల్లున్స్ ఎప్పటి వరకు పెడతా టెడ్డా? మళ్ళీ తింటా. నిద్ర వస్తా నాకు, టయర్డ్గా ఉన్నా. నీకు వస్తుందిలే, నీకు నువ్వు కానీ గబగబా. ఫాస్ట్గా చేసేసుకో. నేను ఐటీలో ఉన్నాను హ్యాపీ, ఇప్పుడు రాలేను. జాగ్రత్తగా వెళ్ళు. మళ్ళీ వస్తా నేను కొంచెంసేపు తర్వాత. వచ్చేదా? అక్కడే ఉండు, వస్తా. అక్కడే ఉండు. ఇంకోటి ఏమంటే ఈ మధ్య తొందరగా టయర్డ్ అయిపోతున్నాను. ఏమో అలసిపోతున్నట్టు అనిపిస్తుంది. ఊరికే నిద్ర వచ్చేస్తూ ఉంది. నిజంగా చెప్పాలంటే పిల్లలు ఫస్ట్ పడుకోవాలి కదా. ఆహా లేదు, నాకు 9 అయితే చాలు నిద్ర వచ్చేస్తూ ఉంది. అదేంటో నాకు అర్థం కావట్లా. అలా టయర్డ్ అయిపోతున్నాను. ఇంకా టెడ్డీ పాపం కొంచెం పడుకునేసింది. సర్లే పాపం టయర్డ్ అయిపోయి పడుకుంటుంది కదా అన్నట్టుగా ఇంకా నేనే మళ్ళీ డ్రెస్ మార్చుకొని ఇదిగో వీడే వెళ్ళిపోవచ్చు కదా. ఇంకా వీడి మీద పాపం అనిపిస్తుంది, జాలేస్తుంది, ప్రేమ ఎక్కువ అయిపోతుంది. వాడు ఒక్కడే ఎక్కడ వెళ్తాడులే అనేసి ఇలాంటివన్నీ చేసే ఇండివిజువల్గా ఉండడానికి పిల్లలకి అవ్వదన్నమాట. ఈ ప్రేమలు ఎక్కువ అయిపోయి వాళ్ళకి అది నెగిటివ్ చెప్పాలంటే. హ్యాపీగా వాడే ఓన్గా వెళ్ళేసి చేసుకొని రావచ్చు, వస్తాడు కూడా. కాకపోతే వాడు జాలీగా పిలిచాడు కదా అనేసి ఇంకా నేను లేచి బాగాలేకపోయినా గబగబా రెడీ అయ్యి మళ్ళీ వాడి కోసం వెళ్తున్నాను. సో అలా రెడీ హ్యాపీకి ఇలా అలవాటైపోయి వాళ్ళకి వెళ్ళండి రా, ఎవరితోనో కలవండి రా, ఆడుకోండి రా, కిందకి వెళ్ళండి రా అట్లా అంటే పాపం ఒక్కరే వెళ్ళరు. అలా మేమే పాడు చేస్తూ ఉంటాం వాళ్ళని, మళ్ళీ వాళ్ళని తిట్టుకుంటూ ఉంటాము. సో ఆ రోజు వరకు స్కేటింగ్ క్లాస్ ఉంది. నార్మల్గా స్కేటింగ్ క్లాస్ ఉంటే వాడిని అక్కడ పెట్టేసి నేను ఆ 1 అవర్ వాకింగ్ చేసుకొని వచ్చేస్తానమాట. మళ్ళీ వాడిని అలా పికప్ చేసుకొని వెళ్ళిపోతూ ఉండేదాన్ని. కానీ ఈ రోజు అలా కాదు, నా వల్ల కాలేదు, అలసిపోయి ఉన్నాను. సరే కూర్చోవాలి అనిపించి సరే ఇక్కడే కూర్చుందాము, ఎడిట్ చేసుకుందాము కూర్చొని ఇక్కడే అన్నట్టుగా నా ఇయర్ ఫోన్స్ కూడా తెచ్చేసుకున్నాను, ఇయర్ బడ్స్. సో అది తెచ్చుకొని ఇంకా కూర్చున్నా. ఇంకొకటి ఏమంటే మళ్ళీ నాకు ఆ రోజు ఎందుకో తెలియదు హీల్ పెయిన్గా ఎక్కువగా ఉంది. అది ఎక్కడ ఎక్కువ అయిపోతుందో మళ్ళీ, అంటే టయర్డ్ అయిపోతే ఎక్కువ స్ట్రెయిన్ అయితే ఎక్కువ స్టాండ్ చేస్తున్నప్పుడు అలా వస్తూ ఉంటుంది నాకు. సో ఈరోజు కొంచెం పనులు చేసుకున్నాను కదా. ఈరోజు అనగానే సంగీత కూడా రాలేదన్నమాట. ఇల్లు అంతా తుడుచుకొని అవన్నీ కూడా నేనే చేసుకున్నాను. ఇంకా అవంతా నేను షూట్ చేయలేదు. అదే కొన్ని మూడ్ ఉంటుంది షూట్ చేయాలనేసి, కొన్ని ఏముందిలే ఎందుకు ఇది మామూలే కదా అన్నట్టుగా అనిపించేటివి కొన్ని షూట్ చేయట్లేదు ఈ మధ్య నేను. సో అట్లా ఆ రోజు చాలా టయర్డ్ అయిపోయి ఉన్నాను. ఇంకా మళ్ళీ ఎక్కువ హీల్ పెయిన్ అవుతుంది అనేసి ఆ ఎక్సర్సైజ్ ఒకటి మీకు చూపించున్నాను. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది తెలుసా. అసలు నొప్పి మనకి ఉన్నప్పుడే కదా గుర్తుకొస్తాయి ఇలాంటివన్నీ. నొప్పి లేనప్పుడు కూడా చేసుకుంటూ ఉంటే మళ్ళీ రాకుండా ఉంటాయి. మళ్ళీ నాకు నొప్పి
గుర్తు వచ్చింది కాబట్టి ఇంకా ఈ ఎక్సర్సైజ్ మళ్ళీ గుర్తుకొచ్చి ఇంకా ఇది చేసుకుంటున్నాను. కొంచెం పెయిన్గా ఉంది చెప్పాలంటే, ఇంకా అందుకే ఇంకా వాకింగ్ కూడా చేసుకోకుండా ఇంకా అక్కడే కూర్చునేసి ఉన్నాను. మళ్ళీ ఇంకో సైడ్ ఎక్కడో టెన్షన్గా ఉంది, ఇది మళ్ళీ కంటిన్యూ అవుతుందేమో ఈ పెయిన్, మళ్ళీ ఎక్కువ అయిపోతే అమ్మ ఇంజెక్షన్స్ వేయించుకోవాలేమో, ఇది ఇంతేనేమో నాకు ఇంకా అనేసి మళ్ళీ టెన్షన్ వేసింది. ఇన్ని రోజులు హ్యాపీగా ఉన్నాను, తగ్గిపోయింది. మీతో ఇంత పెద్ద థంబ్నెయిల్ మీద టైటిల్ కూడా పెట్టాను కదా తగ్గిపోయింది అన్నట్టుగా, మళ్ళీ వచ్చింది ఏంద్రా అనేసి అనుకున్నాను. ఇంకా ఆ రోజే కదా బ్లడ్ టెస్ట్ చేయించున్నారు, రిపోర్ట్స్ వస్తాయి. ఇంకా మా సుదర్శన్ సాయంత్రం మామూలుగా సుదర్శన్ ఇంటికి వస్తాంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ రోజు మా సుదర్శన్ ఇంటికి వస్తుంటే కొంచెం టెన్షన్గా ఉందన్నమాట. అంటే రిపోర్ట్స్ గురించి ఏం చెప్తాడో అనేసి. ఏదో చెప్పు నా ఫేవరెట్. అయ్యే బొబ్బా ఎంత గ్రేట్ బాబా, ఎలా అనుకున్నావు? ఆ డబ్బా చూసు కదా, బిస్కెట్స్ అంత ఇంట్రెస్టింగ్గా. అమ్మయ్య రిపోర్ట్స్ ఇంకా రాలేదంట అప్పటికి. ఇంకా మా సుదర్శన్కి కాఫీ కావాలంటే కాఫీ ఇచ్చేసాను. తర్వాత ఏమంటే సుదర్శన్తో వచ్చేసాను నేను ఇంకా పైకి, యాపీ వచ్చేస్తుందిలే అన్నట్టుగా. యాపీకి అయితే ఇంకా క్లాస్ జరుగుతూనే ఉంది. అబ్బా అలా ఒకటి నోట్లో పెట్టుకోగానే ఎంత బాగుంటుందో, ఎంత ఎమ్మీగా ఉంటుందో. మా సుదర్శన్ ఏమంటే కారం ఎక్కువ వేసాను అంటున్నాడు. కారం మామూలుగానే ఉంది కానీ సాల్ట్ తగ్గింది అనిపించింది నాకు ఆ రోజు. మళ్ళీ ఎక్కడికి ఆశ రెడీ అయ్యావు అనేసి అనుకుంటున్నారు కదా. ఇంకా మా సుదర్శన్ అడిగాను, బాబా పొద్దున్న నేను సాయిబాబా టెంపుల్కి వెళ్దాము అనుకున్నాను. అరే ఇక్కడ పక్కన బ్యాగ్ ఉంది చూసారా, టెడ్డీ బ్యాగ్, అది సేమ్ నా డ్రెస్, అది ఇది మ్యాచింగ్గా ఉంది కదా, నేను ఇప్పుడే చూస్తున్నాను. ఇంకా వెళ్ళలేదు గుడికి, ఇప్పుడు వెళ్దాం బాబా అనేసి అని అడిగాను. ఇంకా ఫస్ట్ అయితే ఏమైనా మీటింగ్స్ ఉన్నాయో లేదో అనేసి చెక్ చేసుకున్నాడు. సరే మీటింగ్స్ ఎప్పుడు 8కేమో ఉండాలంట, ఈ లోపల వెళ్ళేసి వచ్చేద్దాం, సరే రా బుజ్జి రెడీ అవ్వు అన్నాడు. గబగబా రెడీ అయ్యాను. నేను మా సుదర్శన్ సాయిబాబా గుడికి వెళ్తున్నాం. ఏదో మా సుదర్శన్ మూడు వచ్చింది, సరే వెళ్దాం పద బుజ్జు అనేసి అన్నాడే అనుకోండి, వర్షం స్టార్ట్ అయింది. ఏంటి వర్షం స్టార్ట్ అయిందా? నిన్న కూడా అంతే, సేమ్ ఇదే టైంకి వర్షం స్టార్ట్ అయింది. జస్ట్ కరెక్ట్గా 15 seconds ఏమో వర్షం పడి ఉంటుంది, అది కూడా పెద్ద వర్షం పడింది, ఆగిపోయింది. సేమ్ టైము మళ్ళీ ఇంతేనేమో, ఇది ఆగుతుందో లేదో అనుకున్నాను. మా సుదర్శన్ ఏం కాదు తడవు రా బుజ్జు అట్లే వెళ్ళిపోదాం అన్నాడు. అంటే పక్కనే అనమాట టెంపుల్. సో ఇదే ఇంకా టెంపుల్కి వచ్చేసాము. రాగానే చాలామంది ఉన్నారు, ఇంకా ఆ వైబ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా బయట అంతా బొమ్మలు అవన్నీ కూడా ఉన్నాయి. నిజంగా ఒక ఫెస్టివల్, ఒక జాతర లాగా అనిపించింది. ఇంకా సాయిబాబా గుడి అంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సాయిబాబా గుడి, కృష్ణుడి గుడి అంటే ఇస్కాన్ టెంపుల్, సో ఇట్లాంటివంటే నాకు చాలా ఇష్టము. ఇంకోటి ఏమంటే ఇలా సాయిబాబా గుడిలో పుట్టపర్తి సాయిబాబా, మామూలు సాయిబాబా ఉండే సేమ్ టెంపుల్ ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు, ఎప్పుడు వెళ్ళలేదు కూడా. సో ఫస్ట్ టైం అన్నమాట 2 సాయిబాబాలు ఒకే టెంపుల్లో చూడడం నేను. ఇంకా ఇది కూడా కొత్తగానే చూస్తున్నాను. మామూలుగా శివుడికి వేస్తారు కదా ఇట్లా పాలు, ఇంకా ఇక్కడ సాయిబాబాకి కూడా వేస్తున్నారు. ఇంకా ఈ టెంపుల్లో ఇలా డెకరేషన్ ఇదంతా చూస్తుంటే నాకు సాయిబాబా గుడికి వచ్చినట్టు అనిపించట్లేదు, ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినట్టే ఉండింది ఆ రోజు. ఇంకా చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంది ఉన్నారు, ఇంకా మంచిగా చేస్తున్నారు. సో కొన్ని ఫస్ట్ టైం అనమాట రావడం ఇది. నేను ఎప్పటి నుండో అనుకుంటే ఇప్పుడు కుదిరింది. పిల్లలందరూ ఉన్నారు. ఇంకా నేనైతే పొద్దున్నే యోగాకి వెళ్ళే ముందు చపాతీ తిన్నాను, దాని తర్వాత కేసరి కొద్దిగా తిన్నాను, అంతే. ఇంకా నేను పొద్దున్న ఫాస్టింగ్ లేను కదా అన్నట్టుగా ఇంకా మధ్యాహ్నం నేను ఏం తినలేదన్నమాట. ఒకేసారి నైట్ తిందాము అన్నట్టుగా గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంకా ఎలాగో దేవుడు గుడికి వెళ్ళాలి అని రాసి పెట్టుండిందేమో, మరి గుడికి వచ్చి గుడిలో ప్రసాదం తింటున్నాను ఒకేసారి. చాలా ఆరాటంగా ఉండింది, ఫాస్ట్గా తినేసాను. తావర్కెరలో ఉన్నప్పుడు సాయిబాబా గుడికి వెళ్ళే వాళ్ళం. అక్కడ ఏమంటే రోజా పూలు పెడతారు, కలర్స్ రోజా పూలు అన్నీ ఉంటాయి. ఎవ్రీ థర్స్డే వెళ్తాము, అక్కడ రోజా పూలు ఇచ్చేసి దేవుడికి అక్కడ ఎవ్రీడే అందరు ప్రసాదాలు పెడతారు, మొక్కుకొని ఉంటారు. మేము పెట్టేవాళ్ళము. ఇంకా ఇక్కడ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకుండా టెడీ మధ్యలో ఫోన్ చేసిందనమాట, సూపర్ మార్కెట్కి వెళ్ళి పెన్స్ తీసుకురమ్మనేసి. నాకు అర్థం కాదు, వీడికి పెన్స్ సరే అంటే ఇంక అయిపోతుంది, మళ్ళీ రాస్తానే ఉంటుంది కాబట్టి ఇంక అయిపోతుంది తీసుకురమ్మంటుంది. మా యాపిక్ కూడా ఎందుకు పెన్సిల్స్ అయిపోతాయో నాకు అర్థం కాదు. ఎన్ని పెన్సిల్స్ తీసుకుంటూనే ఉంటాము, వాడైతే ఆ పెన్సిల్ని షార్ప్ చేస్తూనే ఉంటాడు. షార్ప్ చేస్తుంటే మళ్ళీ ఇష్టం లేదన్నమాట రాయడము.
రాయదు, మరి ఎట్లా అయిపోతాయో తెలియదు. ఇంకా రఫ్ నోట్ ఒకటి తీసుకురమ్మనింది. ఇంకా టెడ్డీకి హ్యాపీకి ఇద్దరికి అనేసి తీసుకున్నాము. ఇందాక ఒక లడ్డులాగా ప్రసాదం చూపించానే, దానికి ఏమంటే అక్కడ దేవుడి విభూది దానికి అంటించుకున్నాను. టెడ్డీ హ్యాపీ వాళ్ళకి ఆ విభూది పెట్టేసి ఆ ప్రసాదం వాళ్ళకి తినిపించాలి అనేసి. సో అది తీసుకొచ్చి పెట్టాను. ఇలా వస్తామనేసి తెలియలేదు కదా, అంటే సూపర్ మార్కెట్కి అనేసి ఇంకా అట్లే పెట్టుకొని ఉన్నాను. వాళ్ళకి ఇంటికి రాగానే పెట్టేశాను. దాని తర్వాత ఇదేమంటే అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట. అదే టెడ్డీ కాదు, హ్యాపీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బర్త్డే కదా, సో ఆ పాపకి గిఫ్ట్గా ఇవ్వాలి అనేసి. ఎలాగో ఆ రోజే ఈవినింగ్ బర్త్డే పార్టీ 7కి అనమాట. ఇది కరెక్ట్గా 6:45కేమో అలా వచ్చినట్టుంది అది. సో మా టెడ్డీ గిఫ్ట్ ర్యాప్ ఉంటే దాన్ని ఇంకా ప్యాక్ చేసేస్తూ ఉంది. ఇంకా హ్యాపీకి ఏమంటే ఇక్కడ మంచిగా కొంచెం ఇలా పార్టీ వేర్ డ్రెస్సెస్ ఏదైనా ఉంటే, రీసెంట్గా ఉండేది ఇది ఒక్కటే అనమాట పాపం. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఇదే వేస్తున్నాను. ఇంకా వీడికి ఉన్న పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్నీ ఏమంటే తిరుపతిలో ఉన్నాయి. ఇంక ఈసారి తిరుపతికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి ఒక 2 డ్రెస్సెస్ అయినా కనీసం. ఇక్కడ ఎక్కడైనా బర్త్డే పార్టీస్ అలా వెళ్ళాలనుకుంటే వేసి పంపించడానికి అనేసి అనుకున్నాను. పాపం మొన్న రమ్య వాళ్ళ ఫంక్షన్కి ఇదే వేసాను, ఇంకా ఇప్పుడు బర్త్డే పార్టీకి కూడా ఇదే వేసుకొని వెళ్తా ఉంది. ఇంకోటి చూసారా మీరు, హ్యాపీ డ్రెస్ మళ్ళీ నా డ్రెస్ రెండు మ్యాచింగే ఇద్దరం. ఇంకా నాకు అలా అనిపించి నాకు హ్యాపీకి ఒక ఫోటో తీసిరా అని చెప్పాను. అందుకే మేము ఇద్దరం కలిసి ఒక ఫోటో తీసాము, చూపిస్తాను మీకు ఆ ఫోటో. హ్యాపీ ఏమంటే మంచిగా పడుకుని వచ్చింది. స్కేటింగ్కి వచ్చినాక అలసిపోయి పాపం టయర్డ్ అయిపోయింది. ఇంకా రెడీ అయినా కానీ అంత యాక్టివ్గా లేదు. ఇంకా టెడ్డీ అయితే దాన్ని ప్యాక్ చేసేసింది. ఇంకా దాని మీద నేమ్ రాయాలి. అదేమంటే టెడ్డీని చెప్పి రాసేసి ఇచ్చేసేయచ్చు కదరా అంటే, వీడు రాసుకోవాలని చెప్పిందంట. వద్దులేరా అక్క రాసి ఇచ్చేస్తా తీసుకెళ్ళు అని చెప్తే ఇంకా మళ్ళీ టెడ్డీ రాసిస్తూ ఉంది. ఇలాంటి బర్త్డే పార్టీస్కి ఇట్లాంటి వాటికి వెళ్ళాలంటే ఎంత హ్యాపీగా ఉండాలి కదా పిల్లలు. మా హ్యాపీకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. నేనే బలవంతంగా చెప్పాలంటే ఫోర్స్ చేసి పంపిస్తున్నాను. వెళ్ళాలి హ్యాపీ, ఫ్రెండ్స్ అవుతారు, బాగుంటుంది, వాళ్ళ బర్త్డే పార్టీస్ ఎంజాయ్ చేయొచ్చు, నువ్వు బాగుంటుందిరా వెళ్ళు అనేసి అంటే ఇంకా వెళ్తా ఉంది. అంటే మాది ఏ బ్లాక్ కదా, బి బ్లాక్లో అనమాట బర్త్డే పార్టీ. సరే అనేసి ఇంకా వెళ్ళి వదిలేసి వద్దాము. 7:30 అయిపోయింది, ఒక్కటే వెళ్ళొచ్చు కానీ మళ్ళీ ఎందుకులే వెళ్ళి వదిలేసి వద్దాం, వర్షం పడతా ఉంది, ఇక్కడ జారుతుంది అనేసి ఇంకా మళ్ళీ నేను టెడ్డీ ఇద్దరం కలిసి వెళ్తున్నాము. వాడిని వదిలేసి వద్దాము అన్నట్టుగా. 7 కన్నారు పార్టీకి రమ్మనేసి 7:30 అయిపోతా ఉంది. ఇంకా హ్యాపీని వదిలేసి వాకింగ్కి వెళ్తున్నామండి. మళ్ళీ ఇంటికి వచ్చేసి నేను డ్రెస్ చేంజ్ చేసుకునేసి ఇంకా వాకింగ్కి వెళ్తున్నాము. ఆ రోజు ఇంకంతా వాకింగ్కే వెళ్ళలేదు. టెడ్డీకి అలవాటు చేసేసాను వాకింగ్ చేయడము. వాడు ఉండలేకపోతున్నాడు, రాషగా వాకింగ్కి వెళ్దాం అనడం స్టార్ట్ చేస్తూ ఉంది. ఇంకా ఇలా టెడ్డీతో వాకింగ్ చేస్తూ ఉంటే నాకు చాలా బాగా అనిపిస్తూ ఉందన్నమాట. వాడికి కూడా ఏమంటే వాడు స్కూల్లో ఉండేటివి కొన్ని షేర్ చేస్తారు, గుర్తొచ్చినవి, కొన్ని గుర్తుకు రావు కదా అన్నీ ఒకేసారి షేర్ చేయడానికి. సో ఇట్లా కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉంటే అన్నీ గుర్తుకొస్తాయి, చెప్తా ఉంటుంది, ఏదేదో చెప్తా ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ గురించి. అన్నీ చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. మెయిన్గా ఈ టైంలో, ఈ ఏజ్లో మనము వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉండడము, చాలా క్లోజ్గా ఉండడము, అంటే అన్నిటికీ ప్రతి ఒక్కటికి నేర్పించుకుంటా ఉండకుండా అది చేయకూడదు, ఇది బ్యాడ్ హ్యాబిట్స్ గుడ్ హ్యాబిట్స్ అంటూ కాకుండా వాళ్ళతో మనం కూడా జోక్ చేస్తూ మన ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా మన స్కూల్ డేస్వి అలా షేర్ చేసుకుంటూ అలా ఉన్నాను. ఇంటికి వచ్చేసరికి హ్యాపీకి రిటర్న్ గిఫ్ట్ అంట అది. హ్యాపీ వాళ్ళు అదే మేము చూస్తూనే ఉన్నాం, ప్రతి ఒక్క దానికి వాక్ చేస్తాము, బాబా ఉన్నాళ్ళ చూడరా అంటాము, మళ్ళీ భలే ఉంది బాబా. నా పిల్లలకి ఇది ఇచ్చి పంపించారండి వాళ్ళు, టెడ్డీ కోసం అనేసి మళ్ళీ అవన్నీ ఇచ్చి పంపించారు. ఎంత కలర్ఫుల్గా ఉంది, భలే ఉంది చూడు కలర్ఫుల్గా. ఇంకా రిపోర్ట్స్ వచ్చేసాయి. మా సుదర్శన్ రిపోర్ట్సే చూస్తూ ఉన్నాడు, కొంచెం టెన్షన్గా ఉండింది. ఇంకోటి ఏమంటే మా సుదర్శన్ ఏదైనా తక్కువ ఉందనుకోండి దాని గురించి కొంచెం క్లాస్ పీకుతూ చెప్తాడు, అప్పుడు ఏదోగా అయిపోతుంది. ఎలా అంటే అది తినద్దంటే అదే తింటావు బుజ్జు, ఇది తినమంటే తినవు, అట్లాంటివి అనమాట. సరే ఉండండి, ఫస్ట్ ఏం చెప్తాడో విందాం. హిమోగ్లోబినా, విటమిన్ డి బాబా, విటమిన్ డి డెఫిషియన్సీ కొద్దిగా ఉన్నట్టు, ఐరన్ తక్కువగా ఉన్నట్టు, హిమోగ్లోబిన్ తక్కువ, ఐరన్ రెండు. నువ్వు పగలగొట్టు కానీ ఎట్లా అమ్మా గబగబా కానివ్వండి. అబ్బా ధైర్యం వచ్చేసింది. 2 minutes. 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 2
ఈ పక్కరా ఆ సౌండ్ ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది. అబ్బా! ఇల్లంతా చూసా ఎలా చేసి పెట్టారో. మెయిన్‌గా ఆ బెలూన్ సౌండ్‌కి, ఈ క్రాకర్ సౌండ్‌కి నాకైతే బీపీ వస్తుంది. నా బీపీయే యాపీకి వచ్చినట్టుంది. భయం కాదు యాపీకి, అది కోపం వచ్చేస్తుందనమాట. హెడ్‌ఏక్ వచ్చేస్తది. ఇంకా మా సుదర్శన్ మీటింగ్‌లో ఉన్నాడు. ఇంకా వాళ్ళు హోమ్ వర్క్స్ రాసుకుంటున్నారు. ఈ లోపల ఏమంటే నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసాను. అదిగో అలసంద వడలు వేసుకుందాము అనుకున్నానా, ఆహా! వేసుకోలేదు. నానబెట్టేసున్నాను. ఇంకా రేపు మార్నింగ్ వేసుకుందాంలే అన్నట్టుగా ఇంకా దాన్ని అలాగే పెట్టేశాను. ఇంకా రేపటి కోసం వీళ్ళ బాక్సులన్నీ నీట్‌గా క్లీన్ చేసి పెట్టేశాను. దాని తర్వాత మళ్ళీ బెలూన్స్ అంతా గలీజ్ చేసి పెట్టారుగా, అదంతా క్లీన్ చేశాను. ఈరోజు నేను అందరికంటే ఫస్ట్ నిద్రపోతాను. అందరూ వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.